వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే కనుక తీర్థం అంటే ఏమిటి, తీర్థాన్ని ఎలా స్వీకరించాలి అనేది తెలుసుకుందాం. నా వీడియోలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే మనం తీర్థము అనగా స్వామి ప్రసాదం. స్వామి ప్రసాదంతో పాటు తీర్థం కూడా ఇస్తూ ఉంటారు ఆలయాల్లో. ఈ తీర్థం ఏంటి అంటే కనుక స్వామి వారి యొక్క ఆచమ్యాలన్నీ కూడా ఇస్తూ ఉంటాం కదండి. వాటికి సంబంధించిన వాటర్ని మనం తీర్థంగా భావిస్తాం. స్వామి యొక్క పాదోదకం, స్వామివారి యొక్క అభిషేకం నుండి వచ్చిన జలం కావచ్చు, లేదంటే స్వామివారికి చూపించి నివేదన చేసి ఉన్న నీళ్లు కావచ్చు, వాటిని తీర్థం అంటారు. ఆ తీర్థాన్ని మనం ఎలా స్వీకరించాలనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే వీడియోలో చాలామంది కూడా తీర్థం తీసుకునేటప్పుడు చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటే పూర్వకాలంలో అయితే అందరికీ తెలిసేవి, కానీ ఇప్పుడు న్యూ జనరేషన్కి ఎలా తీర్థం తీసుకోవాలో తెలియట్లేదండి. అంటే ఇది కూడా చెప్పాలా అన్నట్లుగా ఉంటుంది. కానీ నేను ఆలయానికి వెళ్ళినప్పుడు చూస్తున్నాను చాలామంది ఈ చిన్న చిన్న తప్పులే చేస్తున్నారు. ఆ చిన్న చిన్న తప్పులను చేయకుండా తీర్థాన్ని తీర్థంగా స్వీకరిస్తే ఆ యొక్క తీర్థం యొక్క ఆ పవర్ అంతా మనకు వస్తుంది. ముందుగా మనం కుడి చేయి తీసుకోండి. కుడి చేతిని ఉంగరపు వేలుతో కలపండి. ఇట్లా ఉంగరపు వేలుతో కలిపి ఈ ఏలుని ఇలా పెడితే గోముద్ర అంటారు. ఈ ముద్రలో మనం ఈ యొక్క తీర్థాన్ని తీసుకోవాలి. చూడండి, ఇక్కడ గుంట ఏర్పడింది చూడండి. ఈ గుంటలో మనకి వాటర్ ఆ యొక్క తీర్థం 3 సార్లు పోస్తారు. అకాల మృత్యుహరణం సమస్త పాప క్షయకరం శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం అంటూ ఆ మంత్రం చదువుతూ వారు ఇస్తారు. అకాల మృత్యుహరణం అంటే ఎక్కడ పడితే అక్కడ చనిపోతూ ఉంటారు చూడండి చాలామంది. అకాలంగా కూర్చున్నట్టుగా నుంచున్నట్టుగా పోతారు చూడండి. అకాల మరణాన్ని, సమస్త పాపాలని దూరం చేసే స్వామి వారి యొక్క పాదోదకం అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ గుంటలో తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారు, ఇలా పెట్టేయటం, ఇలా తీసుకోవటం, లేదంటే కనుక ఇంకా చెప్పాలంటే కనుక ఇలా పెడతాం అలా చేస్తున్నారు. కానీ ఇదిగోండి, ఉంగరపు వేలు దగ్గర, ఉంగరం వేలు దీని దగ్గర ఇట్లా పెట్టి, ఉంగరం దగ్గర పెట్టి ఇలా గుంట వస్తుంది. ఈ గుంటలో నీళ్లు పోయాలి, నీళ్లు తీసుకోవాలి. ఇదిగో చూడండి, నీళ్లు చూపిస్తున్నాను. ఇట్లా 1 2 3 చూడండి. ఇక్కడ చూడండి, నీళ్లు చూడండి ఎన్ని నిలబడినాయో. ఇట్లా ఈ దీంట్లో నుండి మనం స్వీకరించాలి. వాటర్ ఇక్కడ నుండి వచ్చి ఇలా మనం తీసుకున్నప్పుడు ఒకేసారి తీసుకోవాలి. ఎలా అయితే తీర్థం తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారు, సరే తీసుకోగానే ఇట్లా తీసుకుని ఇలా అనిపించేసుకోవడం, లేదంటే ఎక్కడ పడితే అక్కడ పూయటం. కానీ అసలు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇలా తాగి ఇలా మాత్రం చేయకండి. మనం జుట్టులో ఎంత స్నానం చేసినా కూడా కొంచెం మలినాలు అయితే ఉంటాయంటండి. నలుపు జుట్టులో కొంచెం బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి. అది అంటే మనం స్వామివారికి సమర్పించే పుష్పాల్లో కావచ్చు, ఏ దేంట్లో అయినా సరే ఒక చిన్న ఇంటికి వస్తే మనం వాడకూడదు. మళ్ళీ ఇప్పుడు మనం స్నానం చేసి మళ్ళీ శుద్ధోదక తీసుకున్నాం కదండి స్వామివారి యొక్క ప్రసాదం, దాన్ని ఇట్లా చింపేస్తే ఆ తర్వాత అది మంచిది కాదండి. జుట్టును అంటుకోకూడదు. ఎప్పుడైనా సరే తీర్థం తీసుకున్నాక ఎంగిల్ చేసిన తర్వాత మళ్ళీ జుట్టుకి అంటించకూడదు. అది మాత్రం గమనించండి. చాలామంది ఇంటి తాగి ఇట్లా వేసేసుకుంటారు. అలాగే పాలు చక్కెర వచ్చింది అనుకోండి, సపోజ్ వాళ్ళు కూడా ఇట్లా తాగేస్తారు అనుకోండి, ఆ చీమలు పట్టేస్తాయి. చీమలు పట్టకూడదు. అట్లా ఇప్పుడు మనం తీర్థం అంటే తీర్థంలా తీసుకున్నామా, ఒక గుడ్డ పెట్టుకోండి, కర్చీఫ్, దాన్ని ఇప్పుడు చేసుకోండి అంతే. లేదంటే బయటకు వెళ్ళి చేయి కడుక్కోండి. అంతేగాని మనం ఒక్కసారి ఇక్కడ తాగిన తర్వాత ఇది మన ఇప్పుడు మనం మంత్రపుష్పం ఇవ్వాలన్నా నీళ్ళు కడుక్కుని ఇస్తాం, చేయి కడుక్కుని ఇస్తారు మనకి. అట్లానే ఈ తీర్థం తాగేటప్పుడు కూడా ఇక్కడ అంటుతుంది కాబట్టి మన పెదం అయితే శుభ్రం చేసుకుని మళ్ళీ నెక్స్ట్ పూజకైతే అందుకే మనకి ముందు చేసేటప్పుడు ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణ స్వహ, ఓం మాధవాయ స్వహ, గోవిందాయ స్వహ మంచి అట్లా ఇస్తారు కదా. అలా ఫస్ట్ 2 సార్లు, ఒకసారి కడుక్కొనిచ్చి తర్వాత 2 సార్లు తీసుకుని 3వసారి మళ్ళీ కడగనిస్తారు. ఎందుకంటే మనం తాగాం కాబట్టి ఏమన్నా కొంచెం మలినం కానీ ఏమైనా ఉంటే పోవాలని చెప్పి మళ్ళీ నీళ్లు కడిగి ఆ తర్వాతే మనకి ఇస్తూ ఉంటారు. అలాగే మనం చేసేటప్పుడు ఈ జుట్టుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ తీర్థం అనేది తాకకూడదు. ఈ విధంగా ఈ ముద్రలో మీరు గనక తీర్థాన్ని స్వీకరిస్తే ఆ స్వామివారి యొక్క తీర్థ మహిమ చేత మనకు అనేక లాభాలు అయితే ఉంటాయి.
ఆ లాభాలు పొందాలి అంటే కనుక ఈ ముద్రలో పెట్టండి. ఈ ముద్రను గోముద్ర అంటారు. ఈ ముద్రలో కనుక తీర్థం తీసుకుంటే అవి చెప్పవసరం లేదు, అది అమృతంతో సమానం. అమృతం తాగినట్లే. మామూలుగా ఇలా తాగితే ఇలానే, కానీ ఇలా తాగితే అమృతం తాగినట్లు. ఇక నుండి మీరు కూడా ఇలానే ఫాలో అవ్వండి. చక్కగా ఆ అమృతాన్ని మీరు ఆస్వాదించవచ్చు. ఆ యొక్క దేవతలు తాగే అమృతాన్ని మనం స్వీకరించవచ్చు. ఒక ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆలయంలో ఉండే ఆ పరమాత్మ నుండి వచ్చిన ఆ జలాన్ని మనం స్వీకరిస్తే చాలా మంచిది. అలాగే కొన్ని చోట్ల తిరుమల క్షేత్రంలో అయితే ఉదయం సుప్రభాతానికి వెళ్తే మనకి స్వామివారికి బ్రహ్మతీర్థం ఇస్తారు. అలాంటివి కూడా ఇలా విధంగా తాగండి, అలా చాలా మంచిది. అయితే మనకు చాలామంది కూడా ఈ తీర్థాన్ని అలా స్వీకరిస్తున్నారు కాబట్టి నాకు అనిపించి నేను ఈ వీడియో చేశానంటే, అంతేగాని ఏదో నాకే తెలుసు మీకేం తెలియదు అన్నట్లేం కాదు. చాలామంది కొంతమంది పిల్లలు న్యూ జనరేషన్ వారికి తెలియట్లేదు. న్యూ జనరేషన్ వారికి మీరే నేర్పి ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చూసి నేర్చుకునే ఉంటారు. కాబట్టి చిన్న తెలియకుండా చేస్తూ ఉంటాం, అక్కడ చెప్పేవాళ్ళు లేక. అయితే ఇది చూసి మీరు మాత్రం అలా స్వీకరించండి. ఆ యొక్క అమృతాన్ని మీరు తాగండి. అమృతము యొక్క ఆ మాధుర్యాన్ని మీరు కూడా స్వీకరిస్తారని నేను కోరుకుంటూ ఈ వీడియో మీకు అందిస్తున్నాను. ఈ విధంగా తీర్థం తాగేటప్పుడు గోముద్రలో మీరు తీర్థం తాగితే ఆ తీర్థానికి అత్యంత ఫలితం ఉంటుంది. అకాల మృత్యుహరణం సమస్త పాపక్షయకరం శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం. విష్ణు అంటే విష్ణు, శివ పాదోదకం పావనం శుభం, లేదంటే దుర్గాదేవి పాదోదకం పావనం శుభం అంటే వారి యొక్క అభిషేకం చేసిన నీళ్ళు నేను అర్థం. అకాల మృత్యుల్ని అన్నిటిని కూడా దూరం చేసి సమస్త పాపాలని క్షయించేది ఆ యొక్క తీర్థము. మనం ప్రసాదం అంటారా తర్వాత తింటూ ఉంటాం, కానీ మనం ఆలయాలకు వెళ్ళగానే చటారి తర్వాత స్వామివారి యొక్క పాదకులు మనకి పెట్టి ఆ తర్వాత స్వామివారికి తీర్థం ఇస్తారు. కొన్ని చోట్ల ముందు తీర్థం ఇచ్చి తర్వాత చటారి ఇస్తూ ఉంటారు. ఏదైనా కానీ తీర్థం మాత్రం మిస్ అవ్వకుండా తాగండి. అక్కడ నీళ్ళు ఇచ్చినా సరే, అక్కడ నీళ్ళేక అని వెనక రాకండి. ఆ నీళ్ళు కూడా స్వామివారి యొక్క ఉండి వచ్చినవే, అవి కూడా అమృతంతో సమానం. కొన్ని ఆలయాల్లో గంగ ఉబికి వస్తూ ఉంటుంది, వాటికి సంబంధించిన నీళ్ళు కూడా వస్తుంటాయి. ఆ నీళ్ళు కూడా చాలా మంచివి. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ యొక్క తీర్థాన్ని స్వీకరించి స్వామివారి లేదా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇది చెప్దాము అంటే ఫస్ట్ చాలా ఆలోచించానండి. ఏంటి అందరూ ఏదో ఒకటి అంటారు కదా, ఏం అవి కూడా తెలియకుండా ఈ వీడియో చేస్తున్నావా, లేదంటే నువ్వు నాకు చెప్పేంతటోడుగా అన్నట్లుగా అనుకుంటారేమో. అలా ఏం లేదండి. కాకపోతే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే మన ఛానల్లో చూసే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారు చూసి నేర్చుకుంటారని చెప్పి మాత్రమే ఈ వీడియో పెట్టాను. ఎవరైతే తెలియకుండా ఉన్నారో వారికి తెలుస్తుంది. తెలిసిన వారికైతే ఇంకొక 10 మందికి గుర్తు చేసినట్లుగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను. వారు కూడా మీ చుట్టుపక్కల వారికి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ ముద్రను చూపించి ఇలా పెట్టండి అని చెప్పండి. అలాగే తలకు మాత్రం పోసుకోకండి, అలా చేయకండి. అక్కడ ఇచ్చినప్పుడు తీర్థం తాగి ఒక క్లాత్తో తుడుచుకోవడమో లేదంటే బయటకు వెళ్ళి చేయి కడుక్కోవడమో చేయండి. అంతేగాని ఆ తీర్థాన్ని మాత్రం తల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోసుకోకండి. ఇది చాలా తప్పు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశ్.